అమ్మో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు. ఒకప్పుడు ప్రభుత్వాసుపత్రుల్లో పనితీరును బాగా ఎండగట్టిన పాట. కానీ అదే మాట ఇప్పటికీ ఎక్కడో అక్కడ వినబడుతూనే ఉంది. జనం నాళ్ళలో నోడుతూనే ఉంది. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా ప్రభుత్వాసుపత్రుల్లో పరిస్థితి మారలేదు. పెద్ద ఆసుపత్రుల్లో చిన్న రోగం కూడా నయం కాని పరిస్థితి. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి. నెల్లూరులోని దొడ్ల సుబ్బారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఇది. దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. పేరుకి పెద్ద ఆసుపత్రే, కానీ ఏం లాభం? కనీస వసతులుండవు. ఇక్కడికొస్తే రోగం తగ్గుతుందనే భరోసానే లేదు. మారుమూల పల్లెల నుంచి వచ్చే రోగులు పడే అవస్థలు ఇన్ని కావు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందనే సామెత ఈ ఆసుపత్రికి సరిగ్గా సరిపోతుంది. పేరుకైతే మెటర్నిటీ వార్డు ఉంది, కానీ సమస్యలకు చిరునామా ఇది. వార్డులో 4 లిఫ్ట్లు ఉంటే ఒక్కటి కూడా పనిచేయదు. నిండు గర్భిణీలైనా మెట్లు ఎక్కాల్సిందే, దిగాల్సిందే. తాగడానికి నీళ్లు కూడా ఉండవు. హాస్పిటల్కి వచ్చే ముందే బయట నుండి తీసుకెళ్లాల్సిందే. గర్భిణీల కోసం అల్ట్రా స్కానింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినా వారికి పరీక్షలు మాత్రం చెయ్యరు. వాటి కోసం ప్రైవేట్ క్లినిక్లకు క్యూ కట్టాల్సిందే. రేడియాలజీ విభాగం 3 నెలల నుంచి మూతబడింది. అసలు ఈ డిపార్ట్మెంట్ కి రేడియాలజిస్ట్ లేడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మెటర్నిటీ వార్డులో 16 మంది డాక్టర్లు ఉండాల్సి ఉన్న 5 మాత్రమే పనిచేస్తుంటారు. తనిఖీల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆసుపత్రిని సందర్శించారు. హాస్పిటల్ కలియదిరిగారు. పలు విభాగాల్లో సౌకర్యాలు చూసి షాక్ అయ్యారు. సిబ్బందిని నిలదీశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు ఆయన. నెల రోజుల నుంచి 2 లిఫ్ట్లు పనిచేయటంలే, లైట్లు పనిచేయట్లేదు. మొత్తం లైట్ అన్ని రోజు ఆరోగ్య మంత్రి నారాయణకు సొంత హాస్పిటల్స్ పైనే శ్రద్ధ ఎక్కువన్నారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రులపై సరిగ్గా ఫోకస్ పెడితే ఎంతో మంది పేదలకు మేలు జరుగుతుందన్నారు. ఇంత పెద్ద హాస్పిటల్లో రేడియాలజిస్ట్ లేకపోవడం విచారకరమన్నారు. వారం రోజుల్లో సదరు అధికారిని నియమించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆర్థిక స్తోమత లేక ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్లలేని పేదలకు దిక్కు సర్కార్ దవాఖానలే. కానీ ఇక్కడి పరిస్థితులు పేషెంట్ కి మరిన్ని రోగాలు అంటగట్టేలా ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు పేషెంట్.